బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మైనింగ్ అంశంపై విచారణకు ఆదేశించామని శ్రీధర్ బాబు తెలిపారు. సిఐడి విచారణకు ఆదేశించాక హౌస్ కమిటీ ఎందుకని ప్రశ్నించారు. బీఆర్ఎస్ దగ్గర ఆధారాలుంటే సిఐడికి ఇవ్వాలని శ్రీధర్ బాబు సూచించారు. సభను అడ్డుకోవడం సబబు కాదని బీఆర్ఎస్ నేతలను శ్రీధర్ బాబు మందలించారు. మీరు అడగగానే వెంటనే మా గౌరవ మైనింగ్ మినిస్టర్ గారు డాక్టర్ వివేక్ గారు మొదటగానే విచారణ జరిపిస్తాం పూర్తి స్థాయిలో అని స్పష్టంగా చెప్పారు. అయినా కానీ ప్రజాస్వామికంగా ఉండాలి. మీరు ఇంకా డిమాండ్ చేస్తా ఉన్న తరుణంలో ఈరోజు మేమే అధ్యక్ష ప్రభుత్వంలో ఉండి ఎవరు తప్పు చేసినా ఊరుకునేది లేదని నోటీసులు కూడా ఇచ్చింది మా ప్రభుత్వం, వారి ప్రభుత్వం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న స్వయానా లేచి మొత్తం సిబిసిఐడి ఎంక్వైరీ చేశారు అధ్యక్ష. మొత్తం సిబిసిఐడి ఎంక్వైరీ అయినాక హౌస్ కమిటీకి ఏమన్నా ఆలోచన ఉంటుంది అధ్యక్ష? ఈరోజు ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి విచారణకు ఆదేశించడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి దిస్ ఇస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎంక్వైరీ. వారందరికీ కూడా తెలుసు. పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సిబిసిఐడి ఎంక్వైరీ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంక్వైరీ విచ్ కెన్ బి ఆర్డర్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ అధ్యక్ష. సంబంధిత ఆధారాలతో ఉన్న ఏ ప్రచురణకైనా వారు తీసుకొని దానిపైన విచారణ జరిపిస్తారు అధ్యక్ష. కేవలం ఈరోజు సభను అడ్డుకోవాలని, సభాపరంగా పూర్తి స్థాయిలో అడ్డుకునే కార్యక్రమం చేయాలని, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన బడ్జెట్ సంబంధించిన అంశం మేము వారిని అపీల్ చేస్తా ఉన్నాం. యాజ్ ఎ లెజిస్లేటివ్ మినిస్టర్ అండ్ అపీలింగ్ టు మై కొలీగ్స్ హియర్ అధ్యక్ష కోరుతా ఉన్నాం.